అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫ్రాంక్ టాక్స్. ఇవాల్టి ఫ్రాంక్ టాక్స్లో నా ఫేవరెట్ పర్సన్ తోటి నేను కూర్చున్నాను. షీఈ్ నన్ అదర్ దాన్ మన ప్రియమ్మ. ప్రతి ఒక్క అంశం మీద సమాజానికి ఇబ్బంది కలిగించే పరిస్థితులైనా కావచ్చు, మనుషులైనా కావచ్చు, దుర్ఘటనలైనా కావచ్చు, ఏదైనా తను మొత్తం ఆది నుంచి అంతం వరకు అర్థం చేసుకొని విశ్లేషణ అందించడం ద్వారా అవి తెలుసుకొని మారాలి అనుకున్న నిజంగానే కొద్దో గొప్ప బుద్ధి బుర్ర ఉన్న వాళ్ళందరూ కూడా మారే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా. సో మ్యామ్ని ఫస్ట్ పిలిపించుకొని నా స్వార్థం ఎంత ఉందంటే నేను ఫస్ట్ క్వశ్చన్ నాకు సంబంధించి అడుగుదాం అనుకుంటున్నాను మ్యామ్. గ్రేట్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఇంకొకటి కూడా ఏంటంటే సునైనా అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే అమ్మోరు సినిమా చూసినప్పుడు ఐ వాజ్ ఇన్ డిగ్రీ అనుకుంటాను. ఇంత బుగ్గలు, ఇంత కళ్ళు పెట్టుకొని అని చూస్తుంటే ఎంత అసలు నీకోసం ఆ సినిమాని నేను నీకోసం రమ్యకృష్ణ గారి సీన్ కోసము కనీసం మా ఇంట్లో క్యాసెట్ కొనేసి పెట్టుకున్నాం, వీడియో క్యాసెట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అప్పట్లో అసలు VCR తెలుసు అన్నదే నాకు చాలా ఆనందంగా ఉంది. అప్పట్లో వీసీఆర్ ఉండేది కదా, ఆ క్యాసెట్ కొనేసి మా ఇంట్లో పెట్టేసుకున్నాం అనమాట. అసలు నాకు ఎప్పుడన్నా ఒక చిన్న ఇన్స్పిరేషన్ కావాలన్నా, ఒక జోష్ కావాలి, ఒక ఎనర్జీ కావాలి అనగానే ఆ సినిమా పెట్టుకొని చూస్తూ ఉంటాను అనమాట. సో ఆ తర్వాత ఒక కరోనా టైంలో అనుకుంటా ఐ వాజ్ సిక్, ఏం తోచక వీడియోస్, అప్పటి వరకు నేను అసలు యూట్యూబ్ వీడియోస్ చూసేదాన్ని కాదు. అసలు యూట్యూబ్, సోషల్ మీడియా ఐఎమ్ సో ఫార్ ఫ్రమ్ దిస్. కానీ భగవంతుడు ఎలా రాస్తాడంటే రాత దాంట్లోనే ఎందుకు దీన్ని హేట్ చేస్తున్నావు, ఇది ఎంత వాల్యూనో చూడు అనేది అన్నట్టుగా తీసుకొని వచ్చారు. అప్పుడు నేను మీది కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. ఇప్పుడు ఈ అమ్మాయి చక్కగా మాట్లాడుతుంది అంటే ఆ దృక్పథం మీది సమాజంలో ఒక విషయాన్ని విశ్లేషించటం అనేటటువంటి దాన్ని టాపిక్ మీరు తీసుకున్నారు చూడండి, ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ అని. దిస్ రియల్లీ ఉమెన్ ఫ్రస్ట్రేషన్ ఎవరు అర్థం చేసుకుంటున్నారు? సో దాన్ని పైకి తీసుకురావడం అనేది నాకు ముచ్చటేసింది. చిన్నపిల్ల అయినా పిల్ల ఎంత మంచి టాపిక్ తీసుకొని చేస్తూ ఉంది. దిస్ ఈజ్ వాట్ పీపుల్ షుడ్ నో కదా, ఇది ఏంటి అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా అనిపించి నాకు ఐ ఫెల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అసలు నేను అలా మీరు మాట్లాడుతుంటే నాకు అవునా నిజమా లోపల ఇన్ని భావాలు అనమాట. లేదు తల్లి, యాక్చువల్గా ఎప్పుడైనా మనం అనుకుంటామో మనం ఏదైతే విశ్వానికి ఇస్తున్నామో అది ఎవరికి చేరేయాలో చేరేస్తుంది. మనం కనెక్ట్ అవ్వాల్సింది విశ్వానికి. అది నేను ప్రగాఢంగా నమ్ముతాను, జనాలందరికీ కూడా అదే చెప్తాను నేను. మీరు ఏమి ఇస్తున్నారో, మీరు ఏ ఉద్దేశాన్ని ఇస్తున్నారో ఆ ఉద్దేశం ఉన్న ప్రతి ఒక్కరికి ఆ లాంగ్వేజ్ అది వెళ్ళిపోతుంది, ఆ మెసేజ్ వెళ్తుంది. కానీ తిరిగి మీరేం కోరుకుంటున్నారు అనేది ఇక్కడ మెయిన్. వండర్ఫుల్ మ్యామ్, వండర్ఫుల్. మీరు అలా స్టార్ట్ చేశారు కాబట్టి అమ్మోరు సినిమాలో ముద్దుగా ముచ్చటగా అనిపించినటువంటి ఆ బుగ్గలే, ఆ నిండుదనమైన శరీరమే, కొన్ని శరీరాలు అంతే కొంచెం ఒక ముద్ద ఎక్కువ తిన్నా కూడా బుస్సని వస్తుంది. సో అదే వ్యక్తిగతంగా కూడా కొన్ని సందర్భాల్లో నాకు ఈ మధ్య కాలంలో అంటే ఇంకా వింటూ ఉంటాం కదా మ్యామ్, ఓ 10 మంది డిస్కషన్, నువ్వు కాస్త బొద్దుగా ఉండడం వల్ల, స్క్రీన్కి నిండుగా ఉండడం వల్ల ఈ తరహా పాత్రల్ని నువ్వు చేయలేకపోతున్నావు, ఇట్లాంటి తరహా పాత్రలు కావాలంటే నువ్వు తగ్గాలి. సరే మంచిదే, ఓకే, తగ్గాలనుకోవడం చేయడం అన్ని వేళల్లో సాధ్యం కాకపోవచ్చు. మనసు బాగాలేకపోయినా, ఇంట్లో పనిచేసి అలసిపోయినా, శరీర బాధలు బాధించినా నువ్వు వాకింగ్కి వెళ్ళిపోవాలి. ఇలా నేను కూడా వింటూ వస్తున్న సందర్భాలు ఉన్నాయి. అంటే అది వెల్ విషర్స్ కావచ్చు, ఎవరైనా సరే, ఇది నేను తప్పు ఒప్పునాను. కానీ ఇలా మనం ఏంటో పూర్తిగా మార్చేసుకొని అసలు నిజంగానే సాధించగలుగుతామా మ్యామ్ ఆ ప్రెషర్లో అనుకున్నవి? మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మనల్ని మనం ప్రేమించాలి. భగవంతుడు మనకు ఒక ఆకృతిని ఇచ్చాడు అని అంటే అది సరి చేసుకోవాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు సరి చేసుకోవడంలో తప్పులేదు. కానీ ఫలానా వాళ్ళు ఉన్నట్టుగానే ఉండాలి అనుకొని మనం తయారవడం మొదలు పెడితే మన అస్తిత్వాన్ని కోల్పోవడమే కాక మన ఆకృతిని కూడా కోల్పోతాం. ఇప్పుడు సునైనా తగ్గి సన్నగా కనబడితే నాకు చూడబుద్ధి కాదు, నేను యాక్సెప్ట్ చేయను కూడా రియల్లీ. ఎందుకంటే సునైనా పోస్చర్, సునైనా కళ్ళకి ఆ చబ్బీ చిక్స్ ఉంటేనే సునైనా అందంగా ఉంటుంది. సునైనా సన్నగా అయిపోయి కళ్ళు పెట్టుకొని చూస్తే మిడిగుడ్లు వచ్చేస్తాయి. ఇంకొకటి బుగ్గల లోపలికి వెళ్ళిపోయిందంటే పేషెంట్ లాగా కనిపిస్తుంది. నీ యొక్క ఆకృతికి భగవంతుడు నీకు అద్భుతమైనటువంటి ఆరోగ్యకరమైన శరీరాన్ని ఇచ్చినప్పుడు దాన్ని ఎందుకు పాడు చేస్తున్నారు మీరు? ఇంకొక విషయం మీరు అన్నారు, చాలా పాత్రలు కోల్పోతున్నానండి అని. ఒక మాట నేను చెప్తా, సావిత్రి గారి ఇదేంటమ్మా, నిండుగా సావిత్రి గారి టైంలోనే సన్నగా ఉన్న హీరోయిన్లు లేరా? ఉన్నారు. కానీ ఆవిడకంటూ ఒక సిగ్నేచర్ని ఆవిడ క్రియేట్ చేసుకున్నారు.
సరే సావిత్రి గారు హీరోయిన్ మేడం, అందుకని యాక్సెప్ట్ చేశారు మేడం అని అన్నారు. ఇంకొకటి అది అప్పుడు, ఇప్పుడు కాంపిటీషన్ కాదు కాదు కాదు, అప్పుడు ఉంది కాంపిటీషన్, ఎప్పుడు ఉంది. అది ఆ కాలంలో వీళ్ళెవరూ లేరు, మీరెవరూ లేరు కాబట్టి లేదని మీరు అనుకుంటున్నారు. ఆ కాలంలో కాంపిటీషన్ లేకపోతే సావిత్రి గారు తెరమరుగు ఎందుకు అయ్యారమ్మా? సావిత్రి గారు మరి 50 ఏళ్ళు వచ్చినా కూడా స్క్రీన్ మీద ఉండాల్సిందే కదా. ఆవిడ చనిపోయిన తర్వాత ఆ మధ్యలో స్ట్రగుల్స్ ఎందుకు ఫేస్ చేశారమ్మా? కాంపిటీషన్స్ ఎప్పుడు ఉన్నాయి, ఎవరికైనా ఉన్నాయి, ఏ విధంగానైనా సరే ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఆ రోజుల్లో సావిత్రి గారికి పోటీగా ఎవరు రాలేదు అని మీరు అనుకోకండి. ఎవరు వస్తారనే ఆవిడ తనని తాను గ్రూమ్ చేసుకుంటూ ఉన్నారు. ఆవిడ ఆహారం ఎప్పుడైనా చూసారా? చక్కటి చీర కట్టు, చక్కటి బొట్టు, చక్కటి హెయిర్ స్టైలు, తనకంటూ నగలు, అలా ఒక తనకంటూ ఒక అపియర్ ఏదైతే ఉందో పర్సనాలిటీని ఆవిడ డెవలప్ చేసుకున్నారు. ఆవిడకి తెర మీద కావాల్సినది ఏంటి? నటన. ఆ నటన శరీరం మొత్తం చూపించడం అనేది కాదు, హావభావాలు. అలాగే ఆ డైలాగ్ డెలివరీ ఎలా ఉంటే జనం క్యాచ్ చేస్తారు అనేటటువంటిది ఆవిడ బాగా పల్స్ పట్టుకున్నటువంటి యాక్ట్రెస్. సరే, ఆవిడ హీరోయిన్, అంత పెద్ద హీరోయిన్. సేమ్ మళ్ళీ అలా తీసుకొని వస్తే సూర్యకాంతం గారిని తీసుకోండి. ఏమండి, స్క్రీన్ మీద ఆవిడ నిలబడితే సావిత్రి గారు కూడా పక్కన నిలబడాల్సిందే. నో డౌట్ సావిత్రి గారు అద్భుతమైనటువంటి యాక్ట్రెస్. కానీ ఈవిడ పాత్ర విషయానికి వచ్చేసరికి ఈవిడ రంగంలోకి దూకితే ఒక ఎస్వీఆర్ గారు లాంటి అంతటి వాళ్ళే తెలిపోయేవాళ్ళు అంటే ఆ క్యారెక్టర్ని డామినేట్ చేసేసారు. సూర్యకాంతం గారిని నువ్వు కొంచెం తగ్గితే నీకు ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ వస్తాయని ఎవరైనా చెప్పి ఉన్నట్టయితే ఇప్పటి వరకు మనం సూర్యకాంతం గారిని గుర్తుపెట్టుకుంటామా? కళ్ళు మూసుకోగానే సూర్యకాంతం గారు ఏం గుర్తొస్తారు? కళ్ళు మూసుకొని ఆవిడ అద్భుతంగా ఒక అదేంటి వైఫ్ క్యారెక్టర్ వేస్తే చక్కటి పట్టు చీర, స్టెప్పులు చక్కగా పెట్టుకొని, నగలు పెట్టుకొని, బొట్టు పెట్టుకొని, ముడి పెట్టుకొని, పువ్వులు పెట్టుకొని, అలాగా ఆవిడ ఎంత నిండుదనంగా ఉంటారు. హా అనేసి అలా ఇలా కళ్ళు అనేసి మూతీర్పులు అన్నీ చేసేస్తూ ఉంటారు. అది గుర్తొస్తుంది. అలాగే విధవరాలు క్యారెక్టర్ వేసిన మీరు కళ్ళు మూసుకోండి, తెల్ల చీర కట్టుకుంటారు, ఆ ముడి వేసుకుంటారు అని ఇలా ఉంటారు. ఆవిడ ఆహార్యాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుకున్నారు. ఆకారం అలాగే ఉంది. అర్థమైందా? ఆవిడ తగ్గిపోయి ఉన్నట్టయితే అసలు ఆవిడ ఏ క్యారెక్టర్ పనికొచ్చేవారు? ఆవిడ ఆహార్యానికి తగ్గట్టు ఆవిడ నటనని ఆమె ఓన్ చేసుకున్నారు. ఆవిడ యొక్క డైలాగ్ డెలివరీని ఓన్ చేసుకున్నారు. తనకు ఒక సిగ్నేచర్ క్రియేట్ చేసుకున్నారు. సో ఎప్పుడూ కూడా అమ్మ, మనకి ఆరోగ్యంగా ఉండడం కోసం తగ్గండి, నేను అది చెప్తాను. అంతేగాని అవకాశాల కోసం తగ్గాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పాను, మిమ్మల్ని నేను స్క్రీన్ మీద చూసి అభిమానించలేదే. యూట్యూబ్లో మీరు ఒక మంచి ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ అని చెప్పేసి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల అక్కడ నేను సునైనాని చూశాను. నాకు తెలిసి మీకు స్క్రీన్ మీద కంటే కూడా యూట్యూబ్లోనే మీకు ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. సో యూట్యూబ్ నెవర్ ఎక్స్పెక్ట్ దట్ సునైనా సన్నగా ఉండాలి, ఆమె చక్కగా షిఫాన్ సారీస్ కట్టుకోవాలి, చక్కగా ఇలా డ్రెస్లు వేసుకోవాలి అని యూట్యూబ్ ప్రేక్షకులు ఎప్పుడని. సునైనా ఏ టాపిక్తో వచ్చి వాళ్ళు ఎవరిని దులిపేస్తుందో, ఏ టాపిక్తో వచ్చి ఎలాంటి క్యారెక్టర్ని బయట పెడుతుందో చూద్దాం, సరదాగా ఉంటుంది, బాగుంటుంది, కానీ ఒక నిజం వాస్తవం తెలుసుకుందాం అని అనుకునేటటువంటి వాళ్ళు ఇంతమంది లేరు. మీ ప్లాట్ఫామ్ ఇట్స్ నాట్ దాట్, దిస్ ఈస్. దీన్ని బేస్ చేసుకుని ఏమన్నా మళ్ళీ ఎగ్జాక్ట్లీ నేనేమంటానంటే మన ఆరోగ్యం కోసం ఖచ్చితంగా మనం ఉండాల్సిన వెయిట్లో మనం ఉందాం, మనం ఉండాల్సిన దీంట్లో మనం ఉండాలి. ఓవర్ వెయిట్ ఎవరు యాక్సెప్ట్ చేయరు, మీరైనా యాక్సెప్ట్ చేయరు. అయ్యో నేను వచ్చేస్తున్నాను అనేసి మీ కంట్రోల్లో మీరు. కానీ ఒక పాత్ర కోసం తగ్గాలి అనేటటువంటి ప్రయత్నంలో మిమ్మల్ని మీరు కోల్పోవద్దు. అలాగే ఆర్తి అగర్వాల్ అలాంటి పిచ్చి పని చేసింది. అలాగే నిన్న మొన్న ఒక హీరోయిన్ అందం కోసం అని చెప్పేసి పరగడుపున మెడిసిన్స్ వేసుకొని ఆ అమ్మాయి హిందీ బాలీవుడ్ అమ్మాయి ఎంత భయంకరంగా ప్రాణాలు తీసుకుంది. మీకు తెలియనటువంటి తెర వెనుక, ఆమె క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, తెర వెనుక ఈ వెయిట్ రిడక్షన్ వీటిల్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మీకు తెలియదు. అలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ చేయకండి. మనం ఆరోగ్యంగా ఉన్నాం. ఈ ఫీల్డ్ కాదు ఇంకొక ఫీల్డ్లో మన టాలెంట్ ఉంటుంది. అదేదో సినిమాలో చూపించినప్పుడు ఒక్క ఛాన్స్ ఇస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. ఆ ఛాన్సు భగవంతుడు నీకు అక్కడ ఇవ్వలేదు అని అంటే వేరే ఒక చోట దాన్ని వదిలేసి నీది కాని దగ్గర నువ్వు ఉన్నావు. అది గుర్తుపెట్టుకోండి. అండర్స్టాండ్? ఎస్ మ్యామ్. ఇప్పుడు సునైనా చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నా, సునైనా హీరోయిన్గా వచ్చి హీరోయిన్గా రాణించి ఉండున్నట్టయితే హీరోయిన్గా ఉండేది. బట్ సునైనాకి ఆ దాంతో బ్రేక్ వచ్చింది అని అంటే మళ్ళీ ఎక్కడ తనని తాను ప్రూవ్ చేసుకుంది? ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్లో ప్రూవ్ చేసుకుంది. అంటే భగవంతుడు మీకేమి ఇచ్చాడు? ఈ టాపిక్ని జనంలోకి తీసుకెళ్ళడానికి, ఈ టైప్ ఆఫ్ వర్క్కి నువ్వు సూట్ అవుతావు, ఇది నేను నీకు ఇచ్చిన జాబ్,
భగవంతుడి వల్ల మీరు చూస్ చేసుకుని వచ్చారు. ఇది మర్చిపోయారు మీరు. మర్చిపోయి నేను సెల్యులాయిడ్ మీద అప్పుడు అంత అద్భుతమైనటువంటి సున్నైన, ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఎవరైనా అమ్మోరు సినిమానే గుర్తు చేస్తారు తప్ప. అవును. ఈ మధ్య నేను ఇంకొకటి కూడా చూసి చాలా నవ్వుకున్నాను, ఓ బేబీ సినిమాలో. నేను తర్వాత కూడా అనుకున్నాను, ఈ అమ్మాయి కరెక్ట్గా ఈ అమ్మాయిని ఇండస్ట్రీ యూజ్ చేసుకుంటే కనుక సూర్యకాంతం క్యారెక్టర్స్కి ఈ అమ్మాయి అద్భుతంగా సరిపోతుంది. అలాంటి అంటే ఆ వ్యంగ్య ధోరణి డైలాగ్స్ అనమాట, ఆ హావభావాలను పలికించడము అద్భుతంగా ఈ అమ్మాయి సూట్ అవుతుందని చెప్పేసి నేను అనుకున్నాను. సూర్యకాంతం గారు అయితే సినిమాలు లేవండి, నిజం చెప్తున్నాను. సావిత్రి గారి ఇది వచ్చిన తర్వాత సావిత్రి గారిని అదేంటి మరిపించడానికి వాణిశ్రీ గారు వచ్చారు. వాణిశ్రీ గారిని సావిత్రి గారితో పోల్చారు, కానీ ఆవిడ ప్లేస్ ఎవరు రీప్లేస్ చేయలేదు. కానీ ఒక స్టైల్ క్రియేట్ చేసుకుని ఆవిడని మరిపించి సావిత్రి గారు వచ్చారు. కానీ సూర్యకాంతం గారిని ఇప్పటివరకు ఎవరైనా మరిపించారా చెప్పండి? లేదు మేడం. మరి ఎందుకు మీరు ఆలోచించరు? ఎస్, అది కూడా ఎంత అపరూపమైనటువంటి క్యారెక్టర్. సూర్యకాంతం గారు ఒక మంచి అమ్మగా వేస్తే విపరీతంగా చూసేవాళ్ళు, అబ్బాయి ఇందులో మంచి క్యారెక్టర్ వేశారు. సూర్యకాంతం గారు గయ్యాళ క్యారెక్టర్ లేకపోతే లేదు అసలు సినిమా. ఆవిడ లేకపోతే జోష్ ఉండదు సినిమాలో. ఆవిడ వస్తే వీళ్ళు విజిల్స్ వేసేస్తారు. ఇప్పటి పిల్లలకి తెలియదు కానీ ఆవిడ అసలు నేల టికెట్లో కూర్చొని ఉన్న వాళ్ళందరూ కూడా విపరీతంగా విజిల్స్ వేసేసి సూర్యకాంతం రాగానే నవ్వేసుకుని, సూర్యకాంతం ఉందంటేనే హౌస్ వైఫ్స్ సినిమాలకు వెళ్ళినటువంటి క్యారెక్టర్స్ ఆవిడ చాలా ప్రూవ్ చేసుకున్నారు. కాబట్టి తల్లి, నువ్వు ఇలా ఉంటేనే నువ్వు అలా అవుతావు అని ఎవరైనా సలహా ఇస్తే ఆ ఇచ్చేవాడు మిమ్మల్ని తయారు చేస్తాడు అనే కాన్ఫిడెన్స్ మీకుంటే అవ్వండి. కానీ ఎవరో కూర్చొని నువ్వు తగ్గమ్మా, నువ్వు తగ్గపోతే ఇస్తావు అనేటటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని మీరెందుకు తీసుకుంటున్నారు? కానీ మ్యామ్, ఇప్పుడు పరిస్థితుల్లో నాలాగా ఇలా ఆలోచించేవాళ్ళు, అంటే అది మీడియా కావచ్చు, కార్పొరేట్ కావచ్చు, మోడలింగ్ కావచ్చు, హోమ్ మేకర్సే కావచ్చు. అంటే ఇప్పుడు భార్యకి భర్త దృష్టిలో చక్కగా కనిపించాలన్న కోరిక, భర్తకు ఉండకపోని, భర్త ఎలా ఉన్నా యాక్సెప్టెడే, భార్య మాత్రం చక్కగా కనిపించాలని భర్త కోరుకుంటే పాపం విశ్వ ప్రయత్నాలు ఆవిడ చేస్తారు. దానికోసం ఎవ్వరూ చాలా సందర్భాల్లో ఆవిడకి సపోర్ట్ చేయకపోవచ్చు. అంటే కుకింగ్లో సపోర్ట్ కానీ, లేకపోతే పిల్లల్ని చూసుకోవడంలో కానీ, ఓ గంట రెస్ట్ చేస్తే ఇంకో గంట తన మీద తను ఫోకస్ చేసుకుంటుంది అన్న బేసిక్ థింగ్స్ కానీ ఇవన్నీ ఇగ్నోర్ చేస్తూ ఏం చేస్తున్నావు, తగ్గచ్చు కదా, బాగుండొచ్చు కదా, సొసైటీ ఈ ఫోటోలో చూడు ఇలా ఉంది నీ చెయ్యి, ఇలా సపరేట్గా బాడీ కూడా. మీరు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ అనలిస్ట్, జర్నలిస్ట్ అయితే వీళ్ళు బాడీని ఇన్వెస్టిగేట్ చేస్తారు, సపరేట్ పార్ట్స్. ఇదిగో ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, ఈ యాక్సెస్లో ఇలా మొహం ఉంది. బయట చాలామంది విమెన్ ఫేస్ చేస్తారు. దీన్ని పక్కన త్రోసి ప్రతి ఒక్క మహిళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఎలా పెంచుకోవాలంటారు మ్యామ్ మీరు? మీరు అన్నారు కదా, మీరు ఫోటోలో అలా ఉన్నారు, ఈ షేప్ ఇలా అవుట్ అయింది, ఇది ఇలా ఉన్నారు అని ఎవరైతే మిమ్మల్ని అన్నారో ఫస్ట్ వాళ్ళని దూరం పెట్టండి. ఎందుకంటే వాళ్ళకి కనిపించలా, వాళ్ళకి అక్కడ మీ చేయి లావుగా కనిపించలా, మిమ్మల్ని విమర్శించాలనే దృక్పథంతో ఉన్నారు, మిమ్మల్ని డల్ చేయాలనే దృక్పథంతో ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా. అర్థమైందా? దురదృష్టవశాత్తు అది ఇంట్లో వాళ్ళే అయితే, ఇంట్లో వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా మిమ్మల్ని విమర్శించేటటువంటి ధోరణితోటి ఉన్నారు. వాళ్ళు సరి చేసుకోదలుచుకుంటే అలా చెప్పరు, ఇలా ఉంది అలా ఉందని చెప్పరు. సునైనా దేంటి నువ్వు కొంచెం ఎక్సర్సైజ్ చేయనా, నేను కోఆపరేట్ చేస్తాను, అలాగే నువ్వు ఇది చెయ్యమ్మా, నేను తీసుకెళ్తా, లేకపోతే దాంట్లో జాయిన్ అవ్వు, నేను ఫీజు కడతా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. మరి వాళ్ళ విమర్శలు ఎందుకు విమర్శిస్తున్నారు? వాళ్ళు చేతగాని వాళ్ళ విమర్శలు మీరు ఎందుకు పట్టించుకుంటారు? మీరు అన్నట్టు ఇంట్లో హస్బెండ్ అవ్వచ్చు, అత్తగారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఫ్రెండ్స్ మేడం, మిమ్మల్నిగా అసలు ఫ్రెండ్స్ అనే వాళ్ళని ఇగ్నోర్ చేయండి అమ్మ. ఫస్ట్ అవాయిడ్ చేయాల్సిందే వీళ్ళని, ఈ దరిద్రుల్ని, ఇలాంటి దరిద్రుల్ని. ఫ్రెండ్స్ అంటే అందరు కాదు, చాలా గొప్ప ఫ్రెండ్స్ ఉంటారు. ఇలా ఫ్రెండ్ అనే వాళ్ళు ఎలా ఉండాలంటే, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నేనే హెచ్చరిస్తూ ఉంటాను. నా పిల్లలు కూడా కెమెరామెన్స్ వాళ్ళు ఉంటారు, చిన్న వయసు ఉంటుంది, పొట్ట విపరీతంగా పెరుగుతూ ఉంటుంది, పిలిచి మరీ చెప్తాను, అరే ఇంకొకసారి మళ్ళీ షూటింగ్ టైంకి వచ్చేసరికి వారం తర్వాత కొలుస్తా, పొట్ట ముందుకు వచ్చిందంటే కొడతా. ఎందుకంటే గట్ హెల్త్ చాలా ముఖ్యం యూత్కి. ఇవాళ హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి వీళ్ళందరికంటే గట్ హెల్త్ కరెక్ట్గా లేదు వాళ్ళకి. గట్ హెల్త్ మెయిన్. పొట్టను తగ్గించుకోండి, ఆ పొట్టలో చెత్త వేయకండి. పొట్టను తగ్గించుకోండి అని అంటే సన్నబడమని కాదు, ఆ పొట్టలో టైంకి అన్నం తినండి, మంచి ఫుడ్ తినండి, కార్బ్స్ విపరీతంగా తినకండి. కార్బ్స్ విపరీతంగా తిని ఇక్కడ వచ్చి ఏసీ రూమ్లో కూర్చొని కెమెరా వెనక మాల నిలబడితే నీకు పొట్ట పెరుగుతుంది. అలా కార్బ్స్ తగ్గించండి, వెజ్ ఎక్కువ తినండి, నాన్ వెజ్ తింటే నాన్ వెజ్ తినండి, కానీ అది తినే మోతాదులో తినండి. ఆ తినాల్సిన దాంట్లో నాలుక రుచి కోసం తినకండి, శరీరం ఆరోగ్యం కోసం తినండి. ఈ హెచ్చరికలు నేను కూడా చేస్తూ ఉంటాను. ఎంత కన్స్ట్రక్టివ్గా ఉంది. ఇప్పుడు నేను అదే అన్నా, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు తగ్గాలి అని అంటే
అరే తల్లి కొంచెం నీకు పలానా ఇష్యూ ఉంది కాబట్టి ఇది కొంచెం నువ్వు తగ్గావంటే మంచిగా ఉంటుంది, పలానా చోట పలానాది తిను, పలానాది చెయ్యి, పలానాది ఉంచు, లేదా ఏదైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తా. ఇలాంటివి ఎవరైనా చెప్తే కనుక మనం ఖచ్చితంగా వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మనతో భాగం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఫ్రెండ్స్ వచ్చి ఈ చేయి లావుగా ఉంది ఇక్కడ అంటే వాళ్ళ స్థాయిలో నువ్వు లేవు, నీ స్థాయిలో వాళ్ళు లేరు. నిన్ను ఏదో ఒక విధంగా పెంచి చేయాలి. కాబట్టి నీ బాడీ షేమింగ్, ఫేస్ అంటారు, ఇంకేదో అంటారు చాలామంది మేడం. అవునమ్మా, నేను నిన్ను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేను కాబట్టి నువ్వు ఎలా ఉన్నా నాకు నచ్చవు. వాళ్ళ కోసం మీరు తగ్గావా, బుగ్గలు లోపలికి వెళ్ళిపోయినాయి, సన్నగా అయినావా, సన్నగా అయ్యావు కానీ బట్ ఇక్కడ ఇది ఎక్కువ ఉంది, అక్కడ అది తక్కువ ఉంది, ఇంకా పొట్ట ఇంకా తగ్గాలి. ఎప్పుడు మీరు చచ్చేదాకా వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసమే మీరు చేయాల్సి వస్తుంది. కాబట్టి మీకు మీరు ఎనలైజ్ చేసుకోండి, మీరు హెల్తీగా ఉన్నారా లేదా, ఓవర్ వెయిట్ ఉన్నారా లేదా. ఓవర్ వెయిట్ ఉంటే మంచి ఫుడ్ తీసుకుంటూ తగ్గండి. దయచేసి ఫుడ్ మానేసో లేకపోతే ఇంకొకటో చేయకండి. కార్బ్స్ ఎక్కువ తీసుకున్నారు అని అంటే మీ బాడీలో షుగర్ కంటెంట్ అనేది డెఫినెట్గా పెరుగుతుంది. దాంతోపాటు కొలెస్ట్రాల్ పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం బేకరీ ఫుడ్స్ తింటున్నాం. ఇప్పుడు ఇట్లా స్టూడియోలో కూర్చున్నామంటే ఆర్డర్లు పెట్టుకొని తింటున్నాం. ఆర్డర్లో ఏమొస్తున్నాయి, ఏం తింటున్నాం అదే చెప్తున్నాను కదా. నాలుగుకి రుచిగా ఉండేటటువంటి తింటున్నాము. చాలామంది నన్ను మాట్లాడతారు, మేడం నాకే అనిపిస్తుంది కొంచెం నేను ఒళ్ళు వచ్చేసింది అంటే నాకు ఆయాసం వస్తుంది చేసిన అప్పుడు ఇమ్మీడియట్గా నాకు డేంజర్ బెల్ మోగుతుంది అనిపిస్తుంది. లేదు నేను ఎక్కడో పొరపాటు చేస్తున్నానని చూసుకుంటే నిజంగానే ఏది పడితే అది తింటా, ఏది రుచిగా ఉంటే అది తింటా. నో ఇది అవాయిడ్ చేసి నా బాడీకి ఏం కావాలి, ఆయాసం రాకుండా ఉండాలంటే నేనేం చేయాలి. సో కొంచెం వాకింగ్, కొంచెం ఎక్సర్సైజ్, నా కోసం కొంచెం టైం కేటాయించుకుంటా. మరీ నేను తగ్గాల్సిన అవసరం లేదు. మెల్లమెల్లగా ఓకే నేను సెట్ అయ్యేంత వరకు నేను చూసుకుంటా. అంతేగాని నేను ఒకళ్ళ కోసం అందంగా కనపడడం కోసం నేనేమంటానంటే నీట్గా ఉండండి, చక్కగా ఉండండి, అది అందమమ్మ. అంతేగాని మీరు ఎలాగో బాడీ షేపులు కనిపించేటట్టు ఉండాలి అని మాట్లాడి బాడీ షేమింగ్ చేసే వాళ్ళని దయచేసి దూరం పెట్టండి. మీ ఆరోగ్యం గురించి చర్చించే వాళ్ళని మీరు తీసుకోండి. మనకి వాళ్ళు 10 నిమిషాలు మాట్లాడితే అర్థమైపోతుంది వీళ్ళ సోది చెప్తున్నారా, మన మంచి కోసం చెప్తున్నారా. మంచి కోసం చెప్పినప్పుడు అది 10 నిమిషాలకు మించి టాపిక్ ఉండదు. సోదిలాగా చెప్పుకుంటూ పోతున్నారు అని అంటే ఇమీడియట్గా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోండి. వై డూ యూ వేస్ట్ యువర్ టైం. వండర్ఫుల్ మ్యామ్, వెరీ వెల్ సెడ్. కానీ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా అంటే తెలియకుండా ఎవ్రీ 3 సెకండ్స్కి ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తాం, ఎవ్రీ 5 సెకండ్స్కి వాట్సాప్ చెక్ చేస్తాం. కొంచెం ఖాళీగా కూర్చుంటే పిల్లలు ఆడుతున్నా, ఇంకెవరు ఆడుతున్నా అంటే ఆటోమేటిక్గా బ్రెయిన్ యూట్యూబ్లో వచ్చిన అప్డేట్స్ సెలెక్ట్ చేస్తాం. అండ్ థ్యాంక్స్ టు ద వర్స్ట్ సిచ్యువేషన్స్ దట్ వీఆర్ ఫేసింగ్, అక్కడేదో అవుతుంది ఇక్కడేదో అవుతుంది చెక్ చేస్తున్నాం. ఈ కంపారిజన్స్ తెలియకుండా మన లైఫ్ మొత్తం అదే తిప్పేస్తోంది. వీటి నుంచి బయటికి రావాలంటే ఎక్సర్సైజ్ ఒకటి చేయాలి. నాకు ప్రియా గారు చెప్పాలి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ లేకుండా అట్లీస్ట్ విమెన్ బతకాలంటే ఎట్లాంటి ఎక్సర్సైజులు చేయాలి? ఒక్క విషయం నేను చెప్తున్నాను తల్లి, మీరు మంచి ప్రశ్న, ఎందుకంటే ఇది చాలామంది కూడా నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న. నేనేమంటాను అంటే మీ టైం చాలా వాల్యుబుల్. చూడమ్మా, మన జీవితంలో 50% నిద్రకే ఖర్చు పెట్టేస్తున్నాం. మనకి వాళ్ళ మనిషి యొక్క జీవితము ఎన్ని సంవత్సరాలు ఉంది? 50 ఏళ్ళే. 50 ఏళ్లలో 25 ఇయర్స్ నిద్రకు ఖర్చు పెట్టేస్తున్నాం. ఓకే, ఆ తర్వాత 10 గంటలు మన ఆఫీస్లోనో ఎక్కడో ఉంటున్నాం. కొంత టైము 8 అవర్స్, మనకి మిగిలేది 2 అవర్స్. ఆ 2 అవర్స్ని నీకు అద్భుతమైనటువంటి సంసారం మీద ఫోకస్ చేయకుండా, నీ భర్త ప్రేమ కోసం ఫోకస్ చేయకుండా, నీ భర్త నిన్ను ప్రేమించేటటువంటి విధానాల్లోకి నువ్వు వెళ్ళకుండా, నీ బిడ్డల అచ్చట ముచ్చట చూసుకోకుండా ఎవరో పెట్టే చెత్త, నేను చెప్తున్నా నా ఇంటర్వ్యూస్ అయినా సరే రెగ్యులర్గా చూడమని నేను చెప్పను. మీకు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నా దాంట్లో మీకు సొల్యూషన్ దొరికితే వెతుక్కొని చూడండి. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ ట్యాబ్లెట్, ఇట్స్ నాట్ ఎ బూజింగ్. మందైనా లిక్కర్ అయినా ఆరోగ్యం కోసం మందులాగా తీసుకుంటే 1 పెగ్గో 2 పెగ్గులో మనశ్శాంతి కోసం తీసుకుంటే పర్వాలా. అప్పుడు కూడా అదేం చెప్తుంది, మెల్లమెల్లగా చచ్చిపో అని లివర్కి చెప్తుంది. 1-2 పెగ్గలు తీసుకుంటారండి అని చాలామంది చెప్తారు. ఇమ్మీడియట్గా నేనంటే మెల్లమెల్లగా లివర్ని డై అవ్వమని చెప్తున్నారా మీరు అని చెప్పేసాను. అలా ఇది కూడా ఏంటి అని అంటే ఇట్ ఈజ్ జస్ట్ లైక్ ఏ ట్యాబ్లెట్. మనం జ్వరం వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటాం, అంతేకాని కొత్తగా ట్యాబ్లెట్ ఇంట్లో పడున్నాయి కదా అని చెప్పేసి అని మేడం ఇంట్లో ట్యాబ్లెట్లు ఉన్నాయని 4 వేసేసుకున్నానని డాక్టర్కి చెప్తే డాక్టర్ ఏం చెప్తుంది, చివాట్లో పెడుతుంది. ప్రాబ్లం ఫేస్ చేసేది ఎవరు? మీరు. ఇట్ ఈజ్ జస్ట్ లైక్ ఏ డ్రగ్ అండి. సోషల్ మీడియా కానివ్వండి, ఏదైనా అతి సర్వత్రా వర్జయేత్. మన పిల్లలు ఎలా ఆడుతున్నారో మనం చూడట్లేదు, వాళ్ళు అచ్చటా ముచ్చట చూడట్లేదు, వాళ్ళ ఫ్రస్ట్రేషన్, వాళ్ళ పిల్లలు ఎందుకు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతున్నారు అంటే మన స్పర్శ వాళ్ళకి లేదు.
చిన్నప్పుడు మా ఎస్పెషల్లీ మా చైల్డ్హుడ్లోకి వెళ్తే ఏంటంటే నాయనమ్మలో, తాతమ్మలో, లేకపోతే తాతయ్యలో చంకెక్కి తిరిగేటోళ్ళం. ఇవాళ ఎత్తుకుని మోసే తాతయ్యలు తక్కువైపోయారు. అసలు తాతయ్యలనే మనం ఇంట్లో పెట్టుకోవట్లేదు ఒకటి. రెండోది, ఎత్తుకుని మోయడానికి తాతయ్యలకి వాళ్ళ ఓపిక ఉండట్లేదు. ఎందుకంటే వీళ్ళు 30-40 ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లలు కానేసరికి తాతయ్యలకి 70 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. ఇదివరకు 50 ఏళ్ళు రాగానే తాతయ్య అయ్యేవాడు, ఆయనకి హెల్దీగా ఉండేది. తాతయ్యలు ఎత్తుకునేవారు, తిప్పేవారు, చూసేవారు, అచ్చటా ముచ్చటా ఉండేది. వాడు ఏం చేస్తున్నాడు అనేది వాళ్ళు పొగిడేవారు. ఆ పొగడత అనేది వాడిలో ఒక విధమైనటువంటి ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసేది. అలాగే ఏదైనా తప్పు చేస్తే మందలించేవారు. ఆ మందలిచ్చినప్పుడు తల్లిదండ్రులు మందలిస్తే పెద్దల దగ్గరికి తీసుకునేవాళ్ళు, మేనత్తలో, మేనమావలో, పిన్నులో, బాబాయిలో దగ్గరికి తీసుకునేవారు. ఇక్కడ ఉన్నటువంటి దాన్ని వాళ్ళు సర్ది చెప్పేవాళ్ళు. ఓహో, అంటే నాకు ఒక అవమానం జరిగితే నన్ను ఓదార్చడానికి ఇంకొక శక్తి ఉంది అనేటటువంటి భరోసా వచ్చి బ్యాలెన్స్ అయ్యేది ఎనర్జీ. అవును. ఇవాళ వాడికి పక్కవాడు ఏం మాట్లాడుతున్నాడో తెలీదు, లేకపోతే వాడు ఆడుకుంటున్నాడు, వాడి ఫ్రెండ్ తోటి గొడవ పడిన తర్వాత ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నటువంటిది ఏంటి అని అంటే, పోలోమని తల్లులు తగులాటకి వెళ్ళిపోతున్నారు. అసలు పిల్లలు కొట్టుకున్న విషయంలో మీరెందుకు వెళ్తున్నారు? ఫస్ట్ మీ పిల్లల్ని పిలిచి అడగండి. మన పిల్లలు కూడా అబద్ధం చెప్పచ్చు. అప్పుడు ఆ పిల్లల్ని కూడా పిలిచి ఫ్రెండ్లీగా అడగండి, నాన్న ఎందుకు, అమ్మ ఎందుకురా మీరు కొట్టుకున్నారు అని అంటే ఇద్దరిని కలిపి కూర్చోబెడితే మనకు అర్థమైపోతుంది ఎవరు తప్పు చేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య సయోధ్యన ఏర్పాటు చేసేటటువంటి దిశగా పేరెంట్స్ ఎవరైనా ఈ రోజుల్లో ఉన్నారా? వాళ్ళతో మాట్లాడుకో, వీళ్ళతో మాట్లాడుకో, ఇది చెయ్యకో, అది చెయ్యకో. మీరు పిల్లల్ని అంటున్నారు. పెద్దవాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎంత ఉందో నేను చెప్పలేను. ఎందుకు అంటే ఈరోజు మనకి జీవన ప్రమాణం పెరిగిందమ్మా, ఆర్థికంగా పెరిగాం మనం. ఆర్థికంగా పెరిగినప్పుడు మన స్థితి ఏ విధంగా పెరగాలి, ఎదగాలి అని అంటే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి. నేను ఒక 4 డబ్బులు సంపాదించుకుంటున్నానంటే దీంతో నేను ఒక బిజినెస్ ఏదైనా పెట్టి ఒక 4-5 పని కల్పించగలనా? ఇదివరకు వెనకటికి అలాగే ఆలోచించేవాళ్ళు. అలాగే నా జాబ్లో ఇంత డబ్బు వస్తుంది కదా, ఈ డబ్బుని నేను ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయడం వల్ల, లేకపోతే వేరే ఒక పొలం ఒక 10 ఎకరాలు కొనడం వల్ల ఒక కౌలు రైతుకి నేను అన్ఎంప్లాయ్మెంట్ దీనికి ఇవి ఇచ్చేటట్టు అతనికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటటువంటి స్థితిలో నేను ఉండగలను. ఇవన్నీ మానేసేసి బెంజ్ కార్లు, తర్వాత వాల్యుబుల్ థింగ్స్, ఇవన్నీ కూడా వస్తువుల షో పుటప్లోకి వెళ్ళిపోయినాయి. ఈ దరిద్రం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే సోషల్ మీడియా. ఈ దరిద్రం అంతా ఎక్కడి నుంచి మనం అడాప్ట్ చేసుకుంటున్నాం అంటే పక్కనాడిని చూసి. నేనేమంటానంటే చాలామంది ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నాకు గబాల్ బయటికి వెళ్ళడానికి అది ఎంత పెద్ద ఫంక్షన్ అయినా సరే కానివ్వండి, నా డ్రైవర్ రాలేదు ఆ రోజు, లేకపోతే నాకు కారే లేదు, ఆటోలో వెళ్ళిపోతాను. ఆటోలోనే వెళ్తా, క్యాబ్ కూడా బుక్ చేసుకోండి. క్యాబ్ ఎప్పుడు బుక్ చేసుకుంటా అంటే వర్షం వస్తేనో లేకపోతే కొంచెం ఇదైతేనో క్యాబ్. ఆటో ఎందుకు బుక్ చేసుకుంటా అంటే చక్కగా గాలి వస్తుంది, అటు ఇటు ప్రశాంతంగా ఉంటుంది ప్రాణానికి. హాయిగా వెళ్తాను, అక్కడ దిగుతాను, లోపలికి వెళ్తాను. మేడం మీరు ఆటోలో వచ్చారేంటండి అని అంటే నాకు ఇస్తున్నారా గౌరవం, నా ఆటోకి ఇస్తున్నారు. ఇలాగే ఒకసారి మర్యాద రామన్న గారు ఎవరో భోజనాలకి సహపంక్తి భోజనాలు పక్క ఊళ్ళో పెడితే ఈయన కూడా పిలిస్తే నార్మల్గా ఆయన వెళ్ళారంట. వెళ్ళేసరికి ఆ నిర్వాహకులు ఆయన్ని గుర్తుపట్టక, ఇప్పుడంటే సోషల్ మీడియాలో అందరూ ఫెమిలియర్ అయ్యారు, మొత్తం చెత్తా చెదారం అంతా నిండింది. ఆ రోజుల్లో అది లేదు కదా. ఈయన మర్యాద రామన్న అని తెలియదు. బాగా ధనవంతులు ఇంట్లో ఫంక్షన్ అనమాట, బయటికి గెంటేశారు ఆయన సాధారణంగా ఉండేసరికి. అదేంటి అని అంటేను అప్పుడు ఆయన గమనించాడు ఏంటంటే ఖరీదైనటువంటి బట్టలు వేసుకున్న ధనవంతులు వీళ్ళు బాగా ఆహ్వానిస్తున్నారు, మర్యాదలు చేస్తున్నారు. అప్పుడు ఆయన ఇమ్మీడియట్గా వెనక్కి వచ్చేసేసి ఆయన మంచి పట్టుబట్టలు వేసుకొని వెళ్ళాడు. వెళ్ళగానే రండి అని. ఎందుకంటే అప్పుడు ఒకసారి చూసిన మంచి గుర్తుండాడు కదా, బట్టలు వేసుకొని వచ్చిన తర్వాత ఖరీదైనటువంటి బట్టలు వేసుకొని వచ్చాడు ఆయన, పట్టుబట్టలు కట్టుకొని. రండి అని తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళు ఇది చేస్తూ ఉండి భోజనం పెట్టాను. భోజనం పెట్టేసరికి ఆయన తలబాగాకి తీసి తలబాగాకి పెట్టడం మొదలుపెట్టాడంట. అలాగే కండువా తీసి కండువాకి పెట్టడం మొదలుపెట్టాడు. అలాగే ఆయన వేసుకున్న పులిగోర గొలుసుకి తిను అని చేస్తుండేది పిచ్చివాడి చేష్టలాగా కనిపించింది. అక్కడ వచ్చినటువంటి ఆ అదే వాళ్ళు ఎవరైతే ఉంటారు పెళ్లి పెద్దలు వాళ్ళు ఉంటారు కదా, వచ్చి ఏంటండి అట్లా చేస్తున్నారు, భోజనం తినాలి కదా అని అంటే అప్పుడు ఆయన చెప్పాడంట, నేను సాధారణంగా వచ్చినప్పుడు నన్ను ఎవరు రిసీవ్ చేసుకోలేదు. నేను ఎప్పుడైతే మీరు నాకు వాల్యూ ఇచ్చింది నా బట్టలకి, నేను వేసుకుని వచ్చినటువంటి ఈ పులిగోర గొలుసుకి, ఈ నగలకి. కాబట్టి వాటికి మీరు భోజనం పెడుతున్నారా, వ్యక్తికి పెడుతున్నారా విందు భోజనం? ఇక్కడ ఒక ఎక్స్టెండెడ్ క్వశ్చన్ మ్యామ్. ఇప్పుడు గోల్డ్కి సంబంధించి బంగారం 1,00,000 కూర్చుంది, దిగనంటోంది. మరీ ఎక్కువ మాట్లాడితే 1,50,000 అవుతుందట టాక్ బయట.
ఇట్లాంటి సందర్భాల్లో కూడా పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, ఇతర వ్యవహారాలు ఉన్నప్పుడు ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నారో పెళ్లి కూతురో వాళ్ళు కొనుక్కుంటున్నారంటే బంగారం పద్ధతి ఉంది. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఫ్యామిలీలో అరే అందరికీ ఓ పలానా టైప్ హారం ఉంది, నాకు లేదు, నేను అందరి ముందు వేసుకోకుండా చిన్న నగ వేసుకుంటే వాల్యూ చేయరు. భర్త సంపాదన ఉంది, సంపాదన ఉండొచ్చు, కానీ అందరికీ బంగారంలో ఇన్వెస్ట్ చేసే ఆలోచన ఉండకపోవచ్చు, వాళ్ళ ప్రయారిటీస్ వేరే ఉండొచ్చు. కానీ కూడా వీళ్ళందరి మధ్యలో ఉండటానికి ఖరీదైన చీరో, ఆ ఫలానా హారాలు లేకపోతే వడ్డాణాలు ఇతరితర బంగారు నగలు కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఇష్టం ఉంటుంది, ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కానీ కూడా ఆ గోల్డే ఎవరైనా 916 సర్టిఫికేట్ పెట్టుకొని తిరుగుతారా పెళ్ళిళ్ళలో అనిపిస్తుంది మేడం నాకు. ఇప్పుడు ఏం తెలవట్లేదు కదా, ఎందుకు ఇంతగా మనం అంటే ఉన్న పళంగా 15 లక్షలు తీసి పెట్టాలంటే ఎవరికైనా బాధే, కానీ కూడా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఇలా అయిపోతున్నాం? ఫాల్స్ ప్రెస్టేజెస్. నేను ఇప్పుడు స్టోరీ చెప్పిన దానికి సరిపోయిందా మీకు? మీరు అన్నట్టు నేను కూడా చాలాసార్లు గమనించాను. ఈ మధ్య కాలంలో దగ్గర ఒక 7-8 ఇయర్స్ నుంచి అసలు నేను పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళడం మానేశాను. ఎందుకంటే నా వల్ల కావట్లేదు ఆ మెయింటెనెన్స్లో ఒకటి. రెండవది కూడా ఏంటి అని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఆప్యాయతగా ఒకరినొకళ్ళు పలకరించుకుంటారేమో అని చెప్పేసి అని చూస్తే ఎంతసేపు ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎన్ని కొనుక్కున్నారు, ఎంత అంటే అక్కడ ఒక డాబుసరి మాటలు అంటారు చూసారా, ఆ డాబు దర్పం ప్రదర్శించడాలే చూస్తున్నాను తప్ప ఎక్కడా కూడా ఆప్యాయతలు, అనురాగాలు, ఒక మనిషి అరే ఇన్ని సంవత్సరాల నుంచి కనపడలేదే, లేకపోతే వాడు ఉన్నతంగా ఎదిగాడే, లేకపోతే ఇంకొకటే ఎవ్వరు మాట్లాడలే. మా వాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు కానీ ఈ అమ్మ హైదరాబాద్లోనే ఉన్నాడు అని అంటే ప్రాబ్లం అవుతుందా? మా వాడికి చాలా అవకాశాలు వచ్చినా పోన్ అంటున్నాడు, ఇక్కడే ఉంటున్నాడు. అరే నువ్వు చెప్పాల్సిన అవసరం, నువ్వు ఎంజాయ్ చేయి. ఓ ఆస్ట్రేలియాలో ఉంటున్నాడా, గ్రేట్, అయిపోయింది. ఎందుకంటే ఆవిడ ఒక పొగడ్తను కోరుకుంది, నువ్వు ఇచ్చేసేయి, అయిపోయింది. కానీ మనం ఇవ్వడానికి సిద్ధపడం. ఎందుకు అనంటే ఆవిడ పొగడ్తిస్తే గొప్పగా అయిపోతుందేమో, కాబట్టి ఆవిడ ముందు నేను తగ్గకూడదేమో. నీలో నువ్వు తగ్గకు, నువ్వు దిగజారిపోయావు. ఎప్పుడైతే ఆవిడ పొగిడిందో, మా అబ్బాయి ఆస్ట్రేలియా నుంచి పంపించాడండి అని అన్ని వస్తువులు చూపించుకుంటున్నప్పుడు మనసులో నవ్వుకో, గుడ్, బాగుందండి, భలే పంపించాడు, మీ మీద చాలా ప్రేమ ఉంది మీ అబ్బాయికి అని ఒక మాట అనేసి పక్కకి వెళ్ళిపోయాము అనంటే ఏదైతే మనం ఆ వర్డ్స్ బయటకు వచ్చినాయో, మీకు ఫస్టే చెప్పాను, విశ్వము ఏది ఇస్తుందో అది జనాలకి పరిచయం చేస్తుంది, అదే తిరిగి నీకు మళ్ళీ తెచ్చిస్తుంది. సో అలా కాకుండా మావాడు ఇట్లా అంటే దీన్ని నిలబెట్టుకోవడానికి మళ్ళీ మనం 10 మాట్లాడాలి. అవును, వాస్తవం మాట్లాడేసి పక్కన పెట్టమ్మా. నీకు 10 మంది ఎందుకు కావాలి, నీకు 100 మంది ఎందుకు కావాలి? ఆ 100 మంది నీకు ఆపదలో ఎవరు వస్తున్నారు, ఎవరు రారు? ఒక 2 నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే చాలా అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తావు నువ్వు. ఆ 2 నీ ప్రపంచం. కానీ సమాజంతో సత్సంబంధాలు పెట్టుకోవాలి తప్ప సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ మెప్పించాలి అనంటే నీ జీవితంలో నువ్వు గడిపినటువంటి 50 ఏళ్ళో 40 ఏళ్ళో 60 ఏళ్ళో నీ జీవితంలో నిన్ను నువ్వు త్యాగం చేసేసుకొని ఎదుటివాడి కోసం బ్రతకడం ఎప్పుడైతే మొదలుపెట్టావో చచ్చిన తర్వాత నీ యొక్క సోలు అక్కడే పడేడుస్తుంది. ఏమని అనంటే ఏ రోజైనా నేను కనీసం నా కోసం భోజనం చేశానా, నా కోసం చీర కట్టుకున్నానా, నా కోసం నగలేసుకున్నానా, నా కోసం ప్రశాంతంగా నా ఇంట్లో కూర్చొని గంట నిద్రపోయానా? లేదు. నీ కోసం నువ్వు ఎంత టైం స్పెండ్ చేసుకున్నావు? మళ్ళీ మొదటికి వస్తా నేను. మనకు ఉండేది 2 గంటలు, మనకుండే వాస్తవమైనటువంటి టైం 2 గంటలే. ఆ 2 గంటలు చాలా వాల్యూ. ఆ 2 గంటల్లోనే ఆత్మీయత, అనుబంధము, నీకోసము చాలామంది మదర్స్ సాక్రిఫైస్ చేస్తారు. ఆయన హస్బెండ్కి ఇష్టమైంది కూర వండుతారు, పిల్లలకి ఇష్టమైంది కూర వండుతారు, వాళ్ళకి ఏమి ఇష్టమైంది అనేది వాళ్ళు పట్టించుకోరు. నీ శరీరం మనిషి కాదా? నీ శరీరం మనిషి కాదా? నీ శరీరం నిలబడితేనే వీళ్ళందరూ నీకు వాల్యూ ఇస్తారు. ఇంకొకటి కూడా లేడీస్, ఉమెన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఉమెన్ కాదు, మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ రోజుల్లో మన పిల్లలు వెనకటికి మళ్ళీ చాకరీలు చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళ యొక్క ప్రొఫెషన్ను మనం నెట్టేసాం వాళ్ళని ఆ స్థితిలోకి, అది కూడా సహకరించదు. ఆ టైమింగ్స్ లేవు వాళ్ళకి. వాళ్ళని మనం ఇబ్బంది పట్టకూడదంటే మన కోసం మనం టైం స్పెండ్ చేయాలి. మన ఆరోగ్యం కోసం, మన కుటుంబంలో ఉన్నటువంటి సంబంధాలు మెరుగుపరుచుకోవడం, మన పిల్లలకి మనం ఇవ్వవలసినటువంటి టైం, ప్రేమ ఇవ్వడము, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచంలో నీ స్థాయి ఏంటి, నీ స్థితి ఏంటి అనేది అనలైజ్ చేసుకొని కంటి నిండా నిద్రపోవాలి, కడుపు నిండా తినాలి తల్లి.
అది జీవితం. అంతేగాని కడుపు మార్చుకుని ఎవడి కోసమో నేను పొట్ట లోపలికి కనిపించాలి, నేను సన్నంగా కనిపించాలి, నేను అది చేసుకోవాలి. ఒక్కటే నేను చెప్తాను, నీకు కోరిక ఉండొచ్చు పలానా పాత్రలు వేయాలి, అరే నేను రీచ్ అవ్వలేకపోతున్నాను అనేది వదిలే. అంతకంటే గొప్ప వేదిక నువ్వు తయారు చేసుకుని వచ్చావు, అది మర్చిపోయి నీకు అవసరం లేని దాంట్లోకి నువ్వు వెళ్తున్నావు. నీ డ్రెస్ ఆల్రెడీ డిజైన్ చేయబడి ఉంది, నువ్వు వేరే వాళ్ళ డ్రెస్లో దూరాలనుకుంటున్నావు, అది నీ అంతకంటే అద్భుతమైంది. అది గుర్తించండి. ఫస్ట్ హౌస్ వైఫ్గా ఉన్నానండి, నేనేం చేయలేకపోతున్నాను అని చాలామంది అనుకుంటారు. మీ అంత అదృష్టవంతులు ప్రపంచంలో ఎవరు లేరు. ఎందుకనంటే అటు సునైనాన్ని తీసుకున్నా, ఇటు నన్ను తీసుకున్నా, మమ్మల్ని ట్రోల్ చేసేవాళ్ళు ఎంత భయంకరంగా ఉంటారు. వాటికి ఇంట్లో వాళ్ళతో మేము ఎన్ని పడాలో. అలాగే పక్క వాళ్ళు విషయం ఏంటంటే, మనం ఒక మంచి మాట చెబితే మనల్ని పొగడరు, పొగిడే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఆత్మీయులు. మిగిలిన వాళ్ళందరూ మనల్ని ఎవడు తిట్టాడో అదే మనకు పంపిస్తారు వాట్సాప్లో. అది ఎంత మనస్తాపం ఉంటుంది, అది ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్లో మనం వీ కెనాట్ కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ చిల్డ్రన్, ఫ్యామిలీ, హస్బెండ్. ఇంట్లో ఎవరు మాట్లాడినా చిరాకు పడిపోతాం. మీరైనా నేనైనా ప్రియా మ్యామ్, అంటే ఇన్ ద సెన్స్ ఇద్దరం సొసైటీయల్ ఇదిలోనే ఇంకా మీరు చాలా డెప్త్లో ఉన్నారు. మీరు ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు వచ్చి మాట్లాడుతున్నా ఐఎమ్ ష్యూర్ ఇది మీకు పర్సనల్ లైఫ్కి రిలేట్ చేసి, మీ హస్బెండ్ కూడా ఇంతేనా, మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా, 3 క్వశ్చన్ మార్కులు మళ్ళీ ఒకటి కూడా కాదు అలా వేసి టాపిక్ ఆఫ్ డిస్కషన్. మీరే గెట్ టుగెదర్కి వెళ్ళినా మిమ్మల్ని హైలైట్ చేయాలనుకుంటారు, మరి వాళ్ళు ఏందనుకుంటారో నాకు తెలియదు. ఆ టాపిక్ ఆఫ్ డిస్కషన్ అయ్యి ఒకలాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉన్నారా మీరు? ఎగ్జాక్ట్లీ. అంటే ఒకటి చాలా వరకు నాకు ఏంటి అని అంటే పాజిటివ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అంటే ఇక్కడ నేను ఎప్పుడు బ్యాలెన్స్ చేసి మాట్లాడుతూ ఉంటాను. ఎప్పుడు నేను ఒకవైపు ఘాటికి కట్టేసినట్టే నేను ఎప్పుడు పోను. ఎవరిది పొరపాటు ఉన్నా నిర్భయంగా నిరభ్యంతరంగా మాట్లాడడం అని. ఎందుకంటే నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది అందుకోసం అమ్మా. అంతేగాని ఏదో ఒక విషయం చాలామంది గెస్ట్లు మాట్లాడుతూ ఉంటే నాకు నిజంగా జాలేస్తుంది. ఇంకొకటి, నేను ఇది అమ్మో వాళ్ళతోటి నేను పెట్టుకోనండి, ఇలా మాట్లాడితే ఇలా కామెంట్స్ వచ్చేస్తాయండి అని మాట్లాడతారు. మరి నువ్వు ఎందుకు ఈ సీట్లో కూర్చున్నావు? నీకు భజన చేయించుకోవడానికి నువ్వు ఈ సీట్లో కూర్చొని నువ్వు తప్పుడు ఇన్ఫర్మేషన్ సమాజానికి ఇస్తే సమాజం మీద పడే ఇన్ఫ్లుయెన్స్ ఏంటి? పొగడడం కోసం నువ్వు ఇస్తున్నావు, స్వీట్ కోటింగ్ వేసి మరీ ఇస్తున్నావు. ఆ స్వీట్ కోటింగ్ ఎక్కువ ఎదుటివాడికి ఏమొస్తుంది? కొలెస్ట్రాల్ వస్తుంది, షుగర్ పెరుగుతుంది, పాంక్రియాసిస్ దొబ్బుతుంది. అవునా? వీళ్ళు చేసేటటువంటిది కూడా అదే. చాలామంది మొదట్లో అయితే విపరీతంగా మేడం అసలు మీ మీద పోలీస్ కేసులు పెడతారంట, అవి పెడతారంట, ఇది పెడతారంట. అంటే అసలు ఎందుకు పెడతారంట నా మీద పోలీస్ కేసులు అని అడిగి, మీరు అత్తగారులను తిడుతున్నారంట, మా అంగారులను తిడుతున్నారంట, హస్బెండ్లను తిడుతున్నారంట, భార్యలను తిడుతున్నారు. ఎవడి భార్యని తిట్టాను, ఎవడి అత్తగారిని తిట్టాను, ఏ తల్లిని తిట్టాను నాకు అక్కడ చూపించండి. ఇలాంటి మనస్తత్వాలు ఇలాంటి పనులు చేస్తున్నాయని నేను చెబితే వీళ్ళు వెళ్ళి పోలీస్ కేసు పెట్టారంటే అర్థం ఏంటి? నువ్వు దాంట్లో ఉన్నావని నువ్వు యాక్సెప్ట్ చేసినట్టుగా కదా నేను పెట్టాలి పోలీస్ కేసు. లేదా నువ్వు పెట్టినటువంటి వాళ్ళు నీ ఇంట్లో ఉన్నటువంటి బంధువుల్ని నువ్వు ఈ విధంగానే నీ కోడలనో నీ కొడుకునో లేదా నీ అత్తగారినో లేకపోతే నీ మామగారినో నువ్వు ఈ విధమైనటువంటి హెరాస్ చేస్తున్నావు అనేటటువంటి కన్ఫర్మేషన్ నువ్వు నాకు ఇచ్చావు, నేను పెడతా పదా. ఇంకొకటి, అలాగే ఇంట్లో నుంచి కూడా ఎందుకు అందరితోటి తిట్లు తింటావు, ఈ మానేయొచ్చు కదా అని అంటే మానేసినా ఇంట్లో తిట్లు తింటాడు, నాకేం చేత కాదని. అలాగే మానేసినా ఈ మనస్తాపం వేరే చోట నాకు వస్తుంది. అది ఏదో ఉపయోగపడే పని కోసం నేను కూర్చుంటా అంతే. నేను పనికి రాకపోతే జనం నన్ను ఎప్పుడో పంపించేస్తారమ్మా ఇంటికి. జనం ఎవరు చూడరు, చూడనప్పుడు నన్ను ఎవరు పిలుస్తారు? ఇప్పుడు సునైనా ఇక్కడ పిలిచి ఇంటర్వ్యూ ఇవ్వండి మేడం అని గౌరవంగా నన్ను ఎందుకు పిలిచారు? సమాజానికి కొద్ది గొప్ప ఏదో నేను ఉపయోగపడ్డాననే కదా. 100%. సో ఆ స్థితిని నిలబెట్టుకోవాలి అని అంటే నేను ఎన్ని ఇబ్బందులు పడుతున్నానో నాకు తెలుసు. అలాగే మనం ఎన్ని అవమానాలు ఫేస్ చేస్తున్నామో తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఫిమేల్, ఒక మహిళ బయటకు వచ్చింది, ఒక ఆడపిల్ల బయటకు వచ్చింది, ఒక ఆడపిల్ల తన టాలెంట్ చూపించుకోవాలన్నా ఎంత వల్గారిటీ అంటే ఒక మహిళ ఏదన్నా మాట్లాడిందంటే ఎంత నీచమైన ట్రోల్ చేస్తారంటే. ఒక విషయం నేను చెప్తానమ్మా, ఈ మధ్య రీసెంట్గా జరిగినటువంటి ఒక విషయం, అందుకే మల్లెపూలు పెట్టుకొని వచ్చాను. అవునా మ్యామ్? ప్లీజ్ చెప్పండి. ఒక దరిద్రుడు మాట్లాడాడు, గుర్తుందా? మల్లెపూలు పెట్టుకునేటటువంటి వాళ్ళు బజారు మనుషులు అని చెప్పేశారు. మాట్లాడిన దాన్ని విపరీతంగా నేను ఫైట్ చేశాను దాని మీద. నాతో పాటు ఇంకా చాలామంది ఫైట్ చేశారు. ఫైట్ చేసిన తర్వాత నేను అడిగింది ఒక్కటే ప్రశ్న, ఏంటి అని అంటే, నువ్వు ఎలా మాట్లాడతావు? నీ తల్లి పెట్టుకోలేదా? నీ అమ్మమ్మ పెట్టుకుంటేనే నువ్వు పుట్టావు, ఇంకెక్కువ మాట్లాడితే. అర్థమైందా? మరి నీ జన్మని ఏమనాలి? నువ్వు మాట్లాడిన మాటలే తిరిగి నేను ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది?
ఆ పువ్వులు నా దేవతకి పెడతాను, ఆ పువ్వులు నేను పెట్టుకుంటాను. ప్రతి మహిళ, భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి మహిళ యొక్క జన్మ హక్కు మల్లెపూలు పెట్టుకోవడం అనేటటువంటి. ఎవరు నువ్వు క్వశ్చన్ చేయడానికి? ఎవడ్రా నువ్వు చెప్పడానికి? ప్రశ్నించ. విపరీతమైనటువంటి చలనం అయితే మాత్రం మన వాళ్ళల్లో వచ్చింది, భారతీయుల్లో వచ్చింది, మన తెలుగు వాళ్ళల్లో వచ్చింది. వాళ్ళందరికీ ఈ మన 99 టీవీ ద్వారా ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. విపరీతంగా వచ్చింది. వేరాజ్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, అక్కడి నుంచి వీడేం చేశాడంటే, ఎవరినైతే నేను ప్రశ్నించానో, ఎవరినైతే జనాలు ప్రశ్నించడం మొదలుపెట్టారో, వాడు ఒక కూటమికి అధ్యక్షుడు. ఆ కూటమిలో ఉన్నటువంటి చదువు లేనటువంటి వాళ్ళని, ఏ విధమైనటువంటి ఎడ్యుకేషన్ లేనటువంటి వాళ్ళని, అలాగే ఎడ్యుకేషన్ ఉందని చెప్పుకునేటటువంటి వెధవల్ని, హంతకుల్ని, దగుల్బాజీల్ని, మోసగాళ్ళని అందరినీ ఆ కూటమిలో వాళ్ళంతా గొప్పవాళ్ళు, వాళ్ళంతా పాస్టర్లు, వాళ్ళంతా ఇంకొకటి వాళ్ళందరి చేత అత్యంత నీచమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి పదజాలంతో వీడియోలు పెట్టించాడు. భయంకరంగా ట్రోల్, భయంకరమైనటువంటి సిచ్యుయేషన్. నా స్థితి ఏంటమ్మా, నా చదువు ఏంటి, నేను చేసి వచ్చినటువంటి పొజిషన్స్ ఏంటి, నా స్థాయి ఏంటి, ఈ ప్రపంచం తెలియదా? వీళ్ళకి తెలియదు. నా స్థాయి తెలియదు, నా చదువు తెలియదు, నా జ్ఞానం తెలియదు. నేను ఎంత కష్టపడితే నేను ఈ స్థాయికి వచ్చానో, ఆ స్థాయిని నిలబెట్టుకోవడానికి నేను ఎంత చేశానో, నాకు 50 ఏళ్ల చరిత్ర నా జీవితానికి ఉంది. ఎస్ మేడం. భయంకరమైనటువంటి బూతులతోటి, తిట్లతోటి వీడియోలు చేసి పెట్టి పరువు తీసామని అనుకుంటున్నారు. బిడ్డ వస్తున్నా మీ దగ్గరికి, ఇది చల్లారిందని మాత్రం నాకు ఎవ్వడనుకోవద్దు. టైం కొంచెం లేట్ అవుతుంది, వస్తా. ఎస్ రైట్. ఎస్. అయితే అది వచ్చిన తర్వాత అమ్మ నన్ను మాట్లాడినటువంటి వాళ్ళు కనీసము నా దరిదాపులకు కూడా వాళ్ళ జ్ఞానం కానీ వాళ్ళ చదువు కానీ రీచ్ కాలేదు. చేస్తే ఇంత మా ఇంట్లో కానీ బయట చాలా దీని కింద అనమాట. ఏంటండి పోయి వాళ్ళతోటి పెట్టుకున్నారు ఏంటి? వాళ్ళేమన్నా భారతదేశంలో అవతల ఉన్న శత్రుదేశమా? ఒకటి. వాళ్ళేమన్నా నటోరియస్ క్రిమినల్సా? రెండోది కానిబాల్సా? ఇంకేమన్నానా చెప్పండి. ఒక వర్గం. ఇంకొక వర్గం చిచి వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నారండి? నేను వాళ్ళతో పెట్టుకోవాలా, వాళ్ళకి నాకు సంబంధం లేదు. ఎవడైతే నా భారతదేశంలో ఉన్నటువంటి హైందవ స్త్రీని అగౌరవపరిచాడో, స్త్రీ అస్తిత్వం కోసం నేను కొట్లాడినా. మరి వీళ్ళకి నచ్చినవన్నీ కొట్లాడినప్పుడు బాగానే ఉండే. మరి ఏదండి వీళ్ళకి నచ్చినవన్నీ మీరు మాట్లాడినప్పుడు, అత్తగారులను మామగారులను ఎవరినో మీరు మాట్లాడినప్పుడు భలే ఫార్వర్డ్ చేసుకున్నారండి. దీంట్లో కొంతమంది ఆడాళ్ళు నన్ను తిడుతూ వీడియోలు పెట్టిన ఆడాళ్ళు, నన్ను కలిసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా కాళ్ళు మొక్కెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ నేను బయట పెడితే ఎలా ఉంటుంది? నేను పెట్టలా. ఎందుకంటే సాటి స్త్రీలు అని చెప్పేసి నేను కూడా కొంచెం ఓర్పు వహిస్తున్నాను. చట్టం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. నేను మొదటి నుంచి చెప్తున్నా, నేను రాజ్యాంగబద్ధంగానే కొట్లాడతా, చట్టపరంగానే కొట్లాడతా. మీలాగా అడ్డదారులు, నేను అదే అంటున్నా, అన్పడ్లో అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్, మీకు తెలియట్లేదు, మాకు తెలుసు. మేము ఎందుకంటే ముఖ్యమంత్రుల దగ్గర సెంట్రల్ గవర్నమెంట్లో మేము పనిచేసి వచ్చామండి. వ్యవస్థను ఎలా నడపాలో, వ్యవస్థని లా అండ్ ఆర్డర్ ప్రకారం ఎలా తీసుకెళ్లాలో, దేన్ని ఏం చేయాలో మాకు రాజ్యాంగబద్ధంగా మాకు తెలియదా? తెలుసు. వీళ్ళేదో 4 తిట్లు తిట్టేసేసి 4 వీడియోలు పెట్టేసేసి నన్ను తిట్టిచ్చేసినంత మాత్రాన నేను నోరు మూసుకుంటున్నానని వీళ్ళు అనుకుంటున్నారు. నాకు కాన్సెప్ట్, నాకు చాలా పనులు ఉన్నాయి, వీళ్ళకి అదొక్కటే పని ఉంది, నాకు చాలా ఉన్నాయి. ఈ సిచ్యుయేషన్ జరిగినప్పుడు, ఇంత అవమానం జరిగినప్పుడు నిజం చెప్తున్నాను, ఎంతమంది నాకు బాసటగా నిలిచారో నేను చెప్పలేను. ఎంతమంది విమెన్, మేడం చెప్పండి, మమ్మల్ని మాట్లాడమంటే మేము అమ్మ మీరు మాట్లాడితే మళ్ళీ మీ మీద వీడియోలు చేస్తారు, నేను చట్టపరంగానే వాళ్ళని ఎదుర్కొంటా, మీరు చేయకండి. ఎందుకంటే నేను తట్టుకోవడానికి నా ఫ్యామిలీ సిద్ధపడిపోయింది. నా ఫ్యామిలీ నేను ఎప్పుడో కొన్ని సంవత్సరాల కిందటే సిద్ధం చేసేసి ఉన్నాను నేను వాళ్ళని, మైండ్ సెట్. ఎందుకంటే నేను మీడియాలోకి వెళ్తున్నాను, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి, మీరు తట్టుకుంటారంటే నేను ముందుకెళ్తానని. అసలు మా ఇంట్లో నాకంటే కట్టరు ఉన్నారు, మామూలుగా కాదు. ఇంకా నేను చాలా తక్కువ. ఆ స్థితిలో తట్టుకుని మనం నిలబడ్డాం. ఒక మాట మాట్లాడితే ఒక ఆడదాన్ని, నేను ఇంత ఫైట్ చేస్తున్నాను, దేనికోసం ఫైట్ చేస్తున్నాను? మహిళ అస్తిత్వం కోసం ఫైట్ చేస్తున్నాను.
ప్రభుత్వం ఎందుకు కదలిక లేదమ్మా? ఇదే వాడు, ఇదే వెధవ ఇలాంటి మాటలు మాట్లాడాడు. ఇలాంటివే ఒక క్రిస్టియన్ మహిళ గురించో, ఒక ముస్లిం మహిళల గురించో ఎవరైనా హిందూ మతంలో మాట్లాడితే ఊరుకుంటారా? ప్రభుత్వాలు ఊరుకుంటాయా? అక్కడేమంటారు? మతం, సమైక్యవాదం. సమైక్యవాదం ఇతర మతాలకు ఉంది, కానీ నా దేశంలో నా హైందవానికి, నా హైందవ మహిళలకి గౌరవం లేదా? ప్రభుత్వాలు ఏమాత్రం ఈ మహిళలకి గౌరవిస్తున్నాయో చూపించాలనే నేను సైలెంట్గా ఉన్నా. నేను రానని అనుకోకండి, వస్తా. ఏం చేస్తున్నానో వెనక అది చేస్తున్నా. నేను చూస్తున్నా ఏ ప్రభుత్వం స్పందిస్తుందా, ఏ నాయకుడు ముందుకొస్తాడా. మహిళలు 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 ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి వాళ్ళు, మహిళల కోసం ఉద్యమాలు చేసి రోడ్ల మీద తన్నులు తినేటటువంటి వాళ్ళు. మరి ఇవాళ ఒకడు మాట్లాడితే కనీసం వాడి మీద చర్యలేంటి అని అడిగేటటువంటి సంఘాలు ఎన్నున్నాయి, అడిగేటటువంటి ప్రభుత్వాలు ఎన్నున్నాయి, పురుష పుంగవులు ఎంతమంది ఉన్నారు, అలాగే సోకాలు మినిస్టర్స్ సీట్లో కూర్చున్న ఆడ జాతి ఎంతమంది ఉన్నారు. ఒక్కసారి వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిమ్మల్ని ప్రశ్నించే స్థితి మాకు వస్తుంది. ఎలక్షన్స్ వస్తున్నాయి, ఖచ్చితంగా మాకు ఒక ఉంది, డెఫినెట్గా ఉంది. ఎవరిని గెలిపించాలో, ఎవరిని పీకి పక్కన పెట్టాలో ప్రణాళిక మాకు కూడా ఉంటుంది. మహిళా శక్తిని అంత ఇదిగా మీరు పడేయకండి, తీసి పడేయకండి. నా దేశంలో పుట్టినటువంటి జాతిని, నా హైందవ జాతిని తీసుకెళ్ళి అరే నిస్తేజంగా ఒక జీవం లేనటువంటి పదార్థంగా మీరు తయారు చేసేసి, ఒక అలంకరణ లేదు, ఒక అస్తిత్వం లేదు, ఒక వ్యక్తిత్వం లేకుండా స్త్రీల కింద తయారు చేస్తుంటే నా గుండె రగులుతుందండి. పూలు పెట్టుకోవద్దు, బొట్టు పెట్టుకోవద్దు, అది పెట్టుకోవద్దు, ఇది పెట్టుకోవద్దు. అరే నువ్వు ఎక్కడ పుట్టినావు, ఎక్కడి నుంచి పట్టుకొచ్చినావు ఆ పుస్తకాన్ని? నా సంప్రదాయాన్ని తుడి చేయడానికి నువ్వెవడివి? మేమున్నావు మా ఆడబిడ్డలను కాపాడుకోవడానికి, మేమున్నా వాళ్ళని వెనక్కి తెచ్చుకోవడానికి, మేమున్నాం ఏం చేయడానికి. మహిళలు కూడా ఆలోచించండి. అరే మీకు చెప్పి బొట్టులు తుడిచేసి, పూలు తీసేసి, మీ మట్టలు తీసేసి, మీ బంగారాలు తీసేసి, మీరు చెప్తున్న మీరు ఏ కూటముల్లో అయితే కూర్చుంటున్నారో వాళ్ళ భార్యలు ఎలా ఉన్నారు? అన్ని విధాలుగా గొప్పగా ఉన్నారు. మీలాగా మొతక చీరలో, మొతక గుడ్డలో ముసుగులు వేసుకొని రావట్లా. ఆలోచించండి. మిమ్మల్ని ఎంత హీన స్థితికి తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఎంత ఎదుగుతున్నారో ఆలోచించండి. భోజనాలు పెడుతున్నారండి, ఇది పెడుతున్నారండి, అది పెడుతున్నారండి. ఇస్కాన్ పెడుతుందమ్మా కొన్ని లక్షల మందికి భోజనం. అది కనపడతలేదా ఎవరికి? పిల్లలు చదువులకు ఇస్తారు, చదువులు, స్కూలు, ఎడ్యుకేషను, తర్వాత మెడికల్ సర్వీసెస్ ఎన్నున్నాయి. ఎవడు సొమ్ముతో ఎవడు పెడుతున్నాడు? నువ్వు సంపాదించిన దశమ భాగం తీసుకొచ్చి ఆడు నీకు ఒక ముద్దేసి నిన్ను తీసుకెళ్ళి మొండమావిగా కూర్చోబెడుతున్నాడు. సిగ్గు లేకుండా మళ్ళీ అదే రాజ్యం అని మీరు కూర్చుంటున్నారే, మీ అస్తిత్వాన్ని మీరు అమ్ముకుంటున్నారు. ప్రియా మ్యామ్తో మన ఈ డిస్కషన్కి ఈ ఫస్ట్ హాఫ్ ఒక బ్రేక్ వేద్దాం. సెకండ్ హాఫ్లో ఇంకా రిమార్కబుల్ ఆస్పెక్ట్స్ మీద మ్యామ్ విశ్లేషించడం జరిగింది. అది తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు ఫ్రాంక్ టాక్స్ ఆన్ 99 TV.